గాయ్స్ రాగిపిండి సంగటి ఎలా ఉంటుంది ఏంటి కాంబినేషన్ మీకు తెలుసు కదా. రాగిపిండి సంగటి ఏంటో తెలుసు కదా. అండ్ రాయలసీమ స్టైల్లో రాగిపిండి సంగటి చేసి ఆ తర్వాత దాంట్లో చికెన్ వేసుకొని తింటే ఎలా ఉంటుందో మీకు ఆ రుచితో ఎలా మీరు తిన్న వాళ్ళైతే మీరైతే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. అండ్ రాయలసీమ వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. అండ్ ఇవాళ అయితే సండే అనమాట, ఇంటికైతే వెళ్ళాను అనమాట. సో ఇంట్లో అయితే రాగి సంగటి ముద్ద అండ్ చికెన్ అయితే చేశారనమాట. సో ఇంకా నేను మా సిస్టర్ ఇద్దరం కలిసి అలా ఇలా కబుర్లు చెప్పుకుంటూ అలా ఇలా తినేసాం అనమాట. సో హాస్టల్లో ఉండి ఒకసారిగా ఇంటికి వెళ్తే ఇలాంటివి తినాలని కొంచెం ఆశగానే ఉంటుంది. మామూలుగా అయితే తినమనమాట. మామూలుగా అయితే మా అమ్మ అయితే వెనకాల డ్యాన్స్ వేసాం అనమాట. సో అదనమాట, ఇంటికి వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని మనం చూసినప్పుడు కొన్ని ఒక వింత వింతగా ఉంటుంది అండ్ హ్యాపీనెస్ కూడా ఉంటుంది. ఎన్ని బాధలు ఉన్నా ఎన్ని ఇది ఉన్నా ఇదైతే పోదు కదా. కొన్ని బాధలు ఉంటాయి, బట్ వీటినన్నింటిని బయట చూపించుకోవడం కంటే ఇలా అలా సర్దుకుంటా పోవడం అయితే అదే లైఫ్ కదా. సో బాధపడినంత మాత్రాన ఎవరు వచ్చి ఏమీ తీర్చేది ఏమీ లేదు. అండ్ కెమెరా ముందు ఎవరైనా సరే ఎన్ని బాధలు ఉన్నా సరే అవి లోపలికే దాచుకోవాల్సిన వస్తుంది. అండ్ కెమెరా ముందు వచ్చి ఎవడో వచ్చి ఎన్ని బాధలు ఉన్నాయి అన్ని బాధలు ఉన్నాయని ఎవడో చెప్పడు, అయినా చెప్పినా ఎవడో తీర్చరు అనమాట. సో అదనమాట. సో ఎన్ని బాధలు ఉన్నాయి ఎన్ని ఉన్నా మన లైఫ్ని మనం చూసుకుంటూ అలా మూవ్ ఆన్ అయిపోతూ ఉండాలి. ఒక దగ్గర ఆగిపోయినామంటే లైఫ్ జీవితం అన్నీ ఆగిపోతాయి అనమాట. సో ఇదే అనమాట నాకు తెలిసింది.